శ్రీకృష్ణుడికే నిందలు పడ్డాయి. అలాంటిది మేమెంత నార్మల్ పర్సన్స్‌ని. సో, మాకు గూడా అలాగే నిందలు పడ్డాయి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మాట మీరు మాట్లాడకూడదండి. మీరైనా, మీ భర్త గారైనా మాట్లాడకూడదు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెట్టి సెటిల్డ్‌గా చాలా బాధతో మాట్లాడారు. నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఏంటో మైండ్‌లో నుంచి ఇంకా డైలాగ్ ఎళ్ళట్లే. కృష్ణుడు లాంటి వాళ్ళకే నిందలు తప్పదు మేమెంత. చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది. ఆవిడ నటించారు కూడా, అందరికీ తెలిసిన వ్యవహారం. ఒక బొంగురు గొంతు వేసుకుని. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు. ఆ నవ్వుల వెనకాల చాలా నాటకాలు ఉండొచ్చు. ఆ కేరింతల వెనకాల క్రిమినల్ ఆలోచనలు కూడా ఉండొచ్చు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? కాంక్రీట్ ప్రూఫ్ ఉంటేనే కదండి ఎఫ్ఐఆర్ క్రియేట్ అవుతుంది. పొరపాటు అయిపోయిందిరా. నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. సోషల్ మీడియాలో మ్యానిపులేషన్లతో అబద్ధాన్ని నిజంగా వైరల్ చేయొచ్చు. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? 30 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు కట్టిన వాళ్ళకి కూడా పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు పేరెంట్స్. వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వసూలు చేశారు. చివరికి అది ఫేక్ అని తేలింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. మోసం చేస్తే మాత్రం అది ఎక్కువ రోజులు దాగదు. ఇది సోషల్ మీడియా యుగం. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. కర్మ అనేది డైరెక్ట్ గా అప్లై అవుతుంది, ఇండైరెక్ట్ గా అప్లై అవుతుంది. కంట్రోల్ ఎవరు చాలు. వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. పిల్లల్ని మీరు తెచ్చారా లేకపోతే బయట వాళ్ళు తెచ్చారా? మీరు పిల్లల్ని తెచ్చి పిల్లలతో కాంటెంట్ చేసి జనాల్ని ప్రొవోక్ చేశారు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి.